ఈరోజు మనం ఉడికించిన గుడ్లతో టేస్టీగా ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. ఈ ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి నేను 4 గుడ్లు తీసుకున్నానండి. ఈ గుడ్లను ఉప్పు వేసి నీటిలో వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎగ్స్ని కొంచెం చల్లారనిచ్చి పైన ఉన్న షెల్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని 2 పార్ట్స్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న ఎల్లో పార్ట్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ వైట్ పార్ట్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఎల్లో పార్ట్ని మనం కర్రీలో వేసుకోగానే పీసెస్కి విడిపోతుంది కదండి. సో మనం ఎల్లో పార్ట్ని కట్ చేసుకోకుండా ఉంటే కొంచెం పెద్ద పీసెస్ లా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఈ ఆవాలు కొంచెం చిటిపట్లాడిన తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు పైకి చెందకుండా ప్యాన్ పై మూత పెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు చిరుపట్లాడడం తగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ లోంచి వాటర్ త్వరగా రిలీజ్ అయ్యి తొందరగా మగ్గుతాయండి. ఈ ఉప్పు పసుపు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకొని ప్యాన్ పై మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే అడుగును మాడిపోకుండా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోను వీలైనంత సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. టమాటో వేస్తే ఎగ్ ఫ్రై ఫ్లేవర్ బాగుంటుందండి. ఒకవేళ మీకు టమాటో ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ టమాటోలు కూడా ఈ ఆనియన్స్లో బాగా కలుపుకుని మరలా టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ టమాటోలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక 2 టీ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 3 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని చిల్లీ పౌడర్ని మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం ఈ ఉల్లిపాయలు టొమాటో పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్కి ఈ ఉల్లిపాయ మసాలా అంతా పట్టేలాగా పైన కలుపుకోవాలండి. ఫోర్స్ అప్లై చేయకుండా కలుపుకుంటే ఈ ఎల్లో పార్ట్ అనేది ముక్కలు అవ్వకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ కర్రీలో ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ కర్రీకి బాగా పట్టేలాగా ఫోర్స్ అప్లై చేయకుండా కలుపుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం వాటర్ని యాడ్ చేయట్లేదు కదండి, సో తొందరగా అడుగు పడుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఫ్రైలో కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుందండి. చివరిలో సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైని మనం వేడివేడి రైస్లో తిన్నా బాగుంటుంది, లేదా పప్పు చారు వంటి కాంబినేషన్తో సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుంది.